హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది ఏదైతే ఉంటుందో ఈ పోర్టల్ 11/11 పోర్టల్ 19th Jan అండ్ 28th Janకి కూడా మీరు 11/11 పోర్టల్ రిచువల్స్ అండ్ మేనిఫెస్టేషన్ ఫర్ రీయూనియన్ ఇవన్నీ కూడా ఈ 2 డేట్స్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో కొంతమంది డేట్స్ అడుగుతున్నారు, 11/11 పోర్టల్ డేట్స్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి ఈ మంత్లో అని. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను రీడింగ్ స్టార్టింగ్లోనే. ఓకే. సో రీడింగ్ చూసే ముందు రీడింగ్ మీరు ఎవరికోసం అయితే చూస్తున్నారో మీ పర్సన్ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్ ఏమని అసలు మీకు డిస్టెన్స్లో ఉంటున్నారో ఆర్ నో కమ్యూనికేషన్లో ఉంటున్నారో అదేదైతే రీజన్ ఉందో దాని వెనక ఆ రీజన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఇన్ ద అప్కమింగ్ వీక్. ఓకే. అరౌండ్ 20th ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. కొంతమంది విషయంలో ఈ పర్సన్ డైరెక్ట్గా కమిట్మెంట్ కోసమే డిస్కషన్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇన్ని రోజులు అసలు మీకు ఎందుకు దూరంగా ఉన్నారు, వాట్స్ ద రీజన్ బిహైండ్, అండ్ మీ పర్సన్ అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీతో డిస్టెన్స్లో ఉన్నప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి తన పైన, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. బట్ మీరు వెంటనే ఓపెన్ అప్ అయిపోయి ఓకే మీ పర్సన్ మెసేజ్ చెయ్యడమే లేట్ అన్నట్టుగా మీరు కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేస్తారా అంటే ఇక్కడ అలాంటి ఎనర్జీస్ మీ సైడ్ నుంచి కనిపించట్లేదు. మీరు మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ని రోజులు, అరౌండ్ 6 to 8 months ఉంది కొంతమందికి, లేదా కొంతమందికి 1 month ఉంది ఇక్కడ. ఓకే. సో ఈ 1 monthని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇది కంప్లీట్లీ ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది మీ పర్సన్ లైఫ్లో అనుకుంటున్నాను మీ పర్సన్. సో ఇప్పుడు చాలా యాంగ్జైటీతో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. హౌ టు అప్రోచ్ యూ అండ్ వెన్ టు అప్రోచ్ యూ అనేది ప్లానింగ్లో ఉన్నారు. సో అరౌండ్ దిస్ న్యూ మూన్ అమావాస్య, రేపు అమావాస్య 18th Jan. సో అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్లో షిఫ్టింగ్ అనేది ఉంటుంది, ఎనర్జీ షిఫ్టింగ్ ఉంటుంది. అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఈ పర్సన్ మేబీ ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్ ఆర్ సమ్ అదర్ రిలేషన్, అండ్ ఈ కమ్యూనికేషన్ కూడా ఇక ముందు ఎలా ఉంటుందంటే ఇంకెవరికో మెసేజ్ చేయకపోయి మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్, ఇంకెవరికో మెసేజ్ చేయబోయి మీకు మెసేజ్ చేయడం అంటే ఏంటి ఇక్కడ అని అంటే ఇంకెవరో మేబీ కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి. సో వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ మీకు పెట్టేస్తారు అనుకోకుండా. అగైన్ దే విల్ డిలీట్. ఓకే. ఇలా కొంతమందికి జరుగుతుంది. కొంతమందికి ఏం జరుగుతుందని అంటే ద అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసి మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది చాలా డిఫరెంట్ ఒక ఫీలింగ్ మీకు. ఏంటిది, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు సడన్లీ వచ్చి కమిట్మెంట్ ఎందుకు అడుగుతున్నారు, నేను కమిట్మెంట్ అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఆర్ వితౌట్ ఎనీ రీజన్ ఈ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు. ఓకే. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఉంటాయి మైండ్లో. బట్ రివెంజ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ సైడ్ నుంచి.
ఇప్పుడు మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇది కూడా కొంతమంది ట్రై చేస్తారు. అంటే మీరు మెసేజెస్ ఆర్ కాల్స్ చేసినప్పుడు మీ పర్సన్ ఎలా సైలెంట్ ఉన్నారో మీరు కూడా అలానే ఉంటారు ఇప్పుడు. ఇంకా మీరు మీ పర్సన్ని బ్లాక్ చేశారు కొన్ని చోట్ల చేయలేదు. మీ పర్సన్ కూడా అంతే, కొన్ని యాప్స్ బ్లాక్ చేశారు మీ పర్సన్. ఓకే, సో మీరు మీ పర్సన్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, మీ పర్సన్ సోషల్స్ని చెక్ చేస్తున్నారు మీరు. మీ పర్సన్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరున్నారు, ఫాలోవర్స్ ఎవరు, ఫాలోయింగ్ ఎవరు, ఇవన్నీ కూడా చూస్తున్నారు, మీరు చెక్ చేస్తున్నారు ఇదంతా. మీ పర్సన్ పోస్ట్ ఏదైనా పోస్ట్ చేస్తే అది ఓపెన్ చేయట్లేదు మీరు. బట్ మీకు ఫేక్ అకౌంట్స్ లేవు, కానీ మీ పర్సన్కి నెంబర్ ఆఫ్ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు మేబీ మీ అకౌంట్ ఏదో నేమ్ మార్చుండొచ్చు, లేదా ఒక అకౌంట్ డిలీట్ చేసి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి ఉండొచ్చు సోషల్ మీడియాలో. సో అలా మీ పర్సన్కి మీరు ఎక్కడున్నారో అనేది మీ అర్థం అవ్వట్లేదు మీ పర్సన్కి, బట్ మీరు మీ పర్సన్ చెక్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా నడుస్తుంది అరౌండ్ 21st to 29th ఈ డేట్స్ లోపు ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ చేసి మళ్ళీ మీకు మొత్తం స్టోరీ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు చెప్పుకుంటూ వస్తారు. మీ రిలేషన్ కూడా మళ్ళీ ఒక న్యూ స్పార్క్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం, మీ సైడ్ నుంచి ఇట్ టేక్స్ టైం అన్నాడు. మీరు ఓపెన్ అప్ అవ్వరు వెంటనే. ఓకే, మీరు ఏమనుకుంటున్నారంటే మీ ఫీలింగ్స్ వస్తాయి ఇక్కడ. మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. మై వే ఆర్ హైవే ఆ టైప్ ఎనర్జీ మీది. ఓకే, ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు, ఓకే మీ పర్సన్ ఇంకేదో ట్రాజడీ ఆర్ ఏదో సమ్ స్ట్రాటజీతో వస్తున్నారు, ఇంకేదో ప్రూవ్ అవుతుంది ఫైనల్లీ ఇలా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తే అని చాలా మీ గార్డ్స్ అప్ ఉన్నాయి ఇక్కడ. యు ఆర్ గార్డెడ్ అప్ అనమాట. మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు, కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ చాలా లాయల్టీతో వస్తున్నారు. విత్ సెకండ్ ఛాన్స్ రిక్వెస్ట్ చేస్తారు మీ దగ్గర, చాలా లాయల్టీ కోరుకుంటున్నారు. అండ్ ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా దీన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. మీ మధ్య ఉన్న సిచ్యువేషన్షిప్ని ఒక డీప్ బాండింగ్గా చేంజ్ చేయడానికి ఈ పర్సన్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఓకే, మేబీ ఈ పర్సన్ ఒక హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ నుండి వస్తున్నారు, అది ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ ఇన్ ద అప్కమింగ్ వీక్ సంథింగ్, ఒక బ్యాడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు మీ పర్సన్ గురించి మీరు. ఈ బ్యాడ్ న్యూస్ రిగార్డింగ్ బ్యాంక్రప్ట్ ఆర్ లాస్ ఆఫ్ someone in their life, or relationship failure, or some small accidents or any accidents. సో ఇలాంటి విషయాలు ఏవో తన లైఫ్లో జరగబోతున్నాయి ఇన్ ద అప్కమింగ్ వీక్. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ మీకు వినిపిస్తుంది, ఎవరి ద్వారానో మీరు వింటారు ఆ న్యూస్. ఓకే, అండ్ ఈ పర్సన్ వెంటనే మీకు మెసేజ్ చేస్తారు, ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ, రెస్క్యూ మీ అనమాట మీరు. ఓకే, సో మీరు వెంటనే మీరు అప్రోచ్ అవుతారా మీ పర్సన్ని హెల్ప్ చేయడానికి, వెళ్ళిపోతారా వెంటనే అంటే వెళ్ళరు. మీ పర్సన్ మీకు ఏదో మెసేజ్, ఒక లాంగ్ మెసేజ్ పంపిస్తారు మీకు. ఆ మెసేజ్లో ఒక హెల్ప్ అడుగుతారు రిగార్డింగ్ దిస్ బ్యాడ్ న్యూస్. అండ్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్కి మీరు ఇలా ఏదో తను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరే హెల్ప్ చేశారు, ఇంకెవరు హెల్ప్ చేయలేదు. ఓకే, సో అందుకే మీరు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తారు. సో ఇక్కడ ఇంకొక ఎనర్జీ కనిపిస్తుంది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ పర్సన్ రీయూనియన్ కోసం రావట్లేదు. ఇక్కడ కొంతమంది విషయంలో ఓన్లీ ఫర్ హెల్ప్ ఈ పర్సన్ వస్తున్నారు మీ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి. అండ్ ఒక లాంగ్ మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ మీరు అందరూ ఉన్న చోట ఓపెన్ చేసి దాన్ని చదవలేరు. సో ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి ఆ మెసేజ్ చదవడం, అండ్ చాలాసేపు మీరు థింక్ చేసి ఆలోచించి అప్పుడు మీరు రిప్లై పెడతారు.
సో ఇది డెఫినెట్లీ రీయూనియన్ కోసమే వచ్చేస్తున్నారు మీ పర్సన్ అని కూడా చెప్పలేము ఇక్కడ, ఎందుకంటే అది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఇక్కడ ఎనర్జీస్. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి ఈ పర్సన్కి మీతో, కానీ అది ఇప్పుడు జరుగుతుందా అంటే ఈ అప్కమింగ్ వీక్లో ఓన్లీ 75% ఆఫ్ దెమ్ హెల్ప్ కోసం మాత్రమే వస్తారు. ఓకే, సో రిమైనింగ్ ఎనర్జీస్ ఇప్పుడప్పుడే అవి షిఫ్టింగ్ అనేది జరగదు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు ఓపెన్ అప్ అవుదాం, తన ఫీలింగ్స్, ఎమోషన్స్, తన ఒపీనియన్, తన ఇంప్రెషన్ ఇవన్నీ చెప్దాం అనుకుంటారో ద సేమ్ టైం ఏదో ఒకటి జరుగుతుంది తన లైఫ్లో. సో అలా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం అండ్ మళ్ళీ కంప్లీట్లీ ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది, అది ఏం జరిగిందనే చెప్పలేం, బట్ ఏదైతే జరిగిందో దానివల్ల చాలా లాస్ అనేది వచ్చింది ఈ పర్సన్కి. సమ్ ఫైనాన్షియల్ లాస్, ఫిజికల్ లాస్. ఓకే, అప్పుడు కూడా మీరే మీ పర్సన్ని సేవ్ చేశారు, ఇప్పుడు కూడా మీ పర్సన్ని మీరే సేవ్ చేస్తారు ఫ్రమ్ దిస్ ఫిజికల్ లాస్ అన్న ఆలోచనలో మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీ మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళ మదర్ని కూడా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మేబీ మీరు మీ మదర్కి బాగా అటాచ్మెంట్లో ఉన్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్య కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ, మీకు అండ్ మీ మదర్కి మధ్య. సో మీ మదర్ని ఇంప్రెస్ చేస్తే ఈ రిలేషన్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి ప్లాన్స్లో కూడా ఉన్నారు. ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది పాయింట్. ఓకే, బట్ మీ రిలేషన్ వాళ్ళ మదర్కి, మీ పర్సన్ మదర్కి ఇష్టం లేదు. సో సంథింగ్ దే వాంట్ టు చేంజ్ ఇన్ దిస్ రిలేషన్. తన బిహేవియర్లో ఏవో చేంజెస్ అనేవి చేసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ అది సక్సెస్ అవుతుందా అంటే సక్సెస్ అవ్వదు. ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ప్రజెంట్ మీ పర్సన్, తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో, అది ఫెయిల్యూర్ వైపు వెళ్తుంది. మీ పర్సన్ కంప్లీట్గా మర్చిపోతారు ఆ రిలేషన్, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది ఆ రిలేషన్షిప్. ఓకే, ఇదంతా పాస్ట్ లైఫ్ కర్మ, దట్ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకోవడానికే ఈ పర్సన్ ఆ రిలేషన్లోకి వెళ్ళారు. మీరిద్దరిది ఒక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ, ఇదొక డివైన్ కనెక్షన్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవుతుంది మీ కనెక్షన్. బట్ దట్ పాస్ట్ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది త్వరలోనే. ఓకే, మీరెప్పుడు మీ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాయింట్ ఒకటి మీ పర్సన్ మైండ్లో బాగా నాటుకుపోయింది. ఆ పాయింట్ మీద బాగా అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఫ్యూచర్లో కూడా మీరు అలానే ఉంటారు. తన లైఫ్ చాలా సెక్యూర్గా ఉంటుంది మీరు అలా ఉండడం వల్ల. ఓకే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు రిలేషన్షిప్ సక్సెస్ అవ్వదు, ఆ విషయం తెలుసు మీ పర్సన్కి. బట్ అందుకే మిమ్మల్ని తన పాస్ట్ రిలేషన్స్తో కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు. అలా కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీరు ఒక బెటర్ పర్సన్ అనిపిస్తుంది, మీ పర్సన్ కంటే బెటర్ పర్సన్ అని అనిపిస్తుంది మీ పర్సన్కి. సో ఇప్పుడు మీకు కమిట్ అవ్వడానికి, డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అది, అండ్ మీకు కమ్యూనికేట్ చేయకుండా సైలెంట్లో ఉండిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే సమ్ అదర్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్తో డీల్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఈ సిచ్యువేషన్ రిగార్డింగ్ మనీ అండ్ రిలేషన్షిప్ అండ్ లీగల్ కేసెస్ కూడా ఉన్నాయి కొంతమందికి. ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్ పాస్ట్ రిలేషన్షిప్, తన లైఫ్లో పాస్ట్, ఆ సిచ్యువేషన్ని డీల్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ మీకు మళ్ళీ మీ పర్సన్ పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ తన
లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఆ కార్డ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఆ కార్మిక్ డెట్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో, కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత మీ లైఫ్లోకి మీ పర్సన్ మళ్ళీ రీఅపియర్ అవుతారు మీ లైఫ్లో. ఓకే, సో వ్యాలంటైన్స్ డే ఏదైతే రాబోతుందో నెక్స్ట్ మంత్, ఈ వ్యాలంటైన్స్ డే మీరు చాలా హ్యాపీగా జరుపుకుంటారు. ఓకే, నాకు లాస్ట్ ఇయర్ నేను చేసిన రీడింగ్స్ గుర్తొస్తున్నాయి. వ్యాలంటైన్స్ డే మీరు చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఇదంతా లాస్ట్ ఇయర్ రీడింగ్ కూడా గుర్తొస్తుంది నాకు ఇప్పుడు సడన్గా, నేను చేసిన రీడింగ్. సో సేమ్ ఈ ఇయర్ కూడా మీరు అలానే హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, సో కార్డ్ కటింగ్ క్యాండిల్స్ అని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కార్డ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా దాంతోపాటు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాండిల్స్ బుక్ చేసుకోండి. అండ్ రీయూనియన్ రిచువల్స్కి సంబంధించిన క్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అరౌండ్ Jan 19th అండ్ Jan 28th మీరు ఈ రీయూనియన్ రిచువల్స్ చేసుకోవచ్చు ఫర్ 11/11 పోర్టల్. ఓకే, నెక్స్ట్ మంత్ లో కూడా చేసుకోవచ్చు, ఎవ్రీ మంత్లో కూడా ఈ రిచువల్స్ చేసుకోవచ్చు. బట్ ఇది 11/11 పోర్టల్ డేట్స్ ఏంటి అని అంటే ఇంకా 2 డేట్స్ ఉన్నాయి మిగిలి, 28th అండ్ 19th అండ్ 28th ఆఫ్ దిస్ మంత్. ఈ 2 డేట్స్లో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో రీయూనియన్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది చెప్తాను. సో రాసుల విషయానికి వస్తే ఏరీస్, మేష, సింహ, ధనుసు రాశులు, వృషభ, కన్య, మకర రాశి, తులారాశి ఈ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మిథున్ రాశి, కుంభరాశి, కర్కాటక రాశి అండ్ మీనరాశి కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 8. కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఎట్సెట్రా, ఈ క్యాండిల్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. రీయూనియన్ క్యాండిల్స్ అండ్ కార్డ్ కటింగ్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.